ఎక్కడున్నాడు, ఏమైపోయిండో మా శరత్ బాబు. హ్యాక్ చేసి మ్యాక్ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మన ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది. సారీ, ఎందుకంటే రీజన్ మీకు తెలుసు, ఎందుకంటే మన కాలేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది, అందుకే వీడియోస్ పెట్టడం అయితే కుదరలేదు. అలా మ్యాటర్కి వెళ్ళినట్టయితే ఈ వీడియోలో వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే బ్యాట్స్మెన్ అయితే తయారైపోతున్నాను. దీని వచ్చిన మీకు ఫర్దర్ వీడియో చెప్తాను. అంతకన్నా మనం ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ తవ్వి ఛానల్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియో ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీవీ షీట్ అయితే కావాలి. దీని లెంత్ అనేది మీరు తీసుకునే సైజుని బట్టి తీసుకోండి. మీరు ఎంత సైజ్ చేస్తారో అంత సైజ్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్యాట్ ఇమేజ్ అయితే కావాలి. ఇది నేను ఆన్లైన్ ప్రింట్ అయితే తీసాను. బయట మీకు జిరాక్స్ షాపులలో మీ సేవలో అయితే ఇస్తారు. ఇప్పుడు ఈ ఇమేజ్ అండ్ ఈ పీవీ షీట్ పైన స్టిక్ చేసి దీన్ని పర్ఫెక్ట్ షేప్లో అయితే కట్ చేసుకోండి. సీజర్తో నేను కట్ చేసి చూపిస్తాను, అలాగైతే కట్ చేసుకోండి. అండ్ మీకు ఇక్కడ చూడొచ్చు, దీన్ని స్టిక్ చేసి అయితే నేను కట్ చేశాను. దీని బార్డర్స్ అనేది ప్రాపర్గా వచ్చేటట్టు అయితే కట్ చేసుకోండి. కొంచెం శాండ్ పేపర్తో కూడా రబ్ చేశాను, అప్పుడే పర్ఫెక్ట్ లుక్ అయితే వస్తుంది మనకి. అండ్ ఇక్కడ సైడ్స్ కొంచెం బబుల్స్ అయితే వచ్చాయి. హీట్ చేసేటప్పుడు జాగ్రత్త అయితే హీట్ చేయండి. అండ్ దీని బ్యాక్ సైడ్ నేను హ్యాండిల్ కోసం అయితే ఒక పీవీ షీట్తో ఇలా హ్యాండిల్ లాగా తయారు చేశాను నేను బ్యాక్ సైడ్ కోసం అయితే. ఇది నేను పీవీ షీట్తో అయితే చేశాను నేను, మీరు కూడా ఇలా చేయండి. ఈ హ్యాండిల్ అనేది ఈ బ్యాట్ వెనకాల అయితే ఇలా స్టిక్ చేసుకోండి. నేను సూపర్ గ్లూ వాడైతే స్టిక్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను స్టిక్ చేశాను. ఈ స్టాండ్ అనేది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో లైట్ అనేది స్టిక్ చేసుకోవడానికి అయితే నేను ఇలా చేశాను. అండ్ కంప్లీట్గా అయితే పూర్తి అయిపోయింది. చూడొచ్చు ఎంత బాగా వచ్చింది, ప్రాపర్ లుక్ అయితే వచ్చింది మనకి. దీనికి వేరే కలర్ కూడా వేయచ్చు, కాకపోతే బ్లాక్ అనేది కొంచెం షైనింగ్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఏ లైట్ పెట్టినా కానీ ఇలా సూపర్ అయితే రన్ అవుతుంది. అండ్ ఈ బ్యాట్మ్యాన్ ఇలా ఉంచకుండా నేను దీనికి కొంచెం బ్లాక్ పెయింట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను, అందుకని మీరు బ్లాక్ పెయింట్ అయితే చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ మన బ్యాట్మ్యాన్ అయితే రెడీ అయిపోయాడు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఒక లైట్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే బ్యాక్ సైడ్ అయితే లైట్ పెట్టి అయితే ఫిక్స్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి 9 వోల్ట్ ఎల్ఈడి. ఇది మనకు మేగర్ బజార్లో అయితే దొరుకుతుంది. దీనికి నేను హీట్ సింక్ అండ్ వైర్స్ కూడా సాల్డరింగ్ చేసుకున్నాను, ఒక 1 మీటర్ వైర్ అయితే. అండ్ ఇలా నీట్గా అయితే స్టిక్ చేసుకోండి ఎల్ఈడిని, ఎందుకంటే హీట్ కాకుండా నేను ఒక హీట్ సింక్ అయితే వాడాను ఇక్కడ. అండ్ ఒక 1 మీటర్ వైర్ కూడా ఫిక్స్ చేశాను. దీనికి ఒక ప్లగ్ కూడా ఫిట్ చేశాను నేను, సింపుల్గా ఉంటుంది కదా అని. సింపుల్గా దీన్ని ప్లగ్గింగ్ చేసుకుంటే మనకు ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఇప్పుడు ఈ ఎల్ఈడి అనేది బ్యాట్మ్యాన్ బ్యాక్ సైడ్ అయితే మనం స్టిక్ చేసుకుందాం. ఇలా సింపుల్గా బ్యాక్ సైడ్ అయితే స్టిక్ చేసుకోండి. ఇందాక చేసిన హ్యాండిల్కి అయితే ఇలా ఫిక్స్ చేయండి. నేను సూపర్ గ్లూ అయితే స్టిక్ చేసుకున్నాను. అండ్ ఇక మీరు చూడొచ్చు, మన బ్యాట్మ్యాన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి టెస్టింగ్ అయితే చేద్దాం. సింపుల్గా ప్లగ్ అయితే తీసుకొని సింపుల్గా ప్లగ్గింగ్ చేసుకుంటే మన బ్యాట్మ్యాన్ అనేది గ్లో అవుతుంది. ఇప్పుడు నేను ప్లగ్గింగ్ చేసేది చూపిస్తాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత బాగా గ్లో అవుతుందో. ఆరెంజ్ లైట్ అయితే ఫిక్స్ చేశాను నేను, కావాలితే మీరు వేరే లైట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, RGB లైట్స్. ఇలా బ్యాక్గ్రౌండ్లో పెట్టి చూస్తే చాలా బాగుంటుంది. మీరు దీన్ని ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో పెట్టేది చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంటే చాలా బాగా అయితే వచ్చింది. నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.